ఎందుకొచ్చిందన్న ఆలోచన? అన్న మా మైపాల్ రెడ్డి గారు ప్రియమైన నాయకుడు. ఎందుకంటే మేము యువతగా మేము జాబ్ వెళ్ళి వచ్చి అన్నగారి కోసం ఇంత సమయం కేటాయించడం జరిగింది. ఎందుకంటే అన్నగారు మనకి ఎంతో మంచి పనులు చేశారు. మాకనే కాదు, పేదలకి ఎవరికి కుల మతాలు వేదాలుగా అన్ని విధాలుగా చూసుకొని ఆయన నేనున్నాను, మీకు ఏమైనా సమస్య వస్తే నేనున్నాను, నేను చేస్తాను అని ముందు వచ్చి మాకు ఇంత సాయం చేసిన నాయకుడు ఇలా బాగోకపోతే మేము ఇంట్లో కూర్చొని ఉండలేము కదన్న. మా వంతు ప్రయత్నంగా దేవుడిని కోరుకుంటూ ఈరోజు మా అన్నగా పండు గారు ఏదైతే ఇట్లా ఈ కార్యక్రమం చేరారో మేము ఇందులో పాల్గొనడానికి మేము ఎంతో సంతోషపడుతున్నామన్న. మేము ఈ దేవుడిని ఒకటే ప్రార్థిస్తున్నాం, మా ఎంత తొందరగా మా ఎమ్మెల్యే గారు తొందరగా కోలుకొని బయటకు వచ్చి మళ్ళీ పనులు విధులను సక్రమంగా నిర్వహించి మళ్ళీ మా అందరితో ఉంటారని కోరుకుంటారు. మీరు బీఆర్ఎస్వీలో ఉన్నప్పటికీ పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని యూత్ కోసం మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ స్పోర్టివ్నెస్ ముందు కొనసాగాలి. ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే సహకారంతో పాటు అందరి నాయకుల సహకారంతో పండు మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి News16 కోరుకుంటూ ఉంది. కంపల్సరీ అన్న అందరు సపోర్ట్ ఉంటుంది మనకి. ఎవ్రీ ఇయర్ మనం స్టేట్ లెవెల్ కానీ ఓపెన్ తెలంగాణ స్టేట్ లెవెల్లో మనం ఎప్పుడు కండక్ట్ చేస్తాం. కబడ్డీ అని కాదు, అన్ని గేమ్స్ కండక్ట్ చేస్తాం. యూత్ని ఒక ఎంకరేజ్మెంట్, ఒక చెడు పదంలో చెడు బానిసలకి అలవాటు కాకుండా మేము ఒక కార్యక్రమం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం. క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఒక యువతకి ఒక మంచి మెసేజ్ ఇచ్చి మంచి స్పోర్ట్స్ లక్షణాల కోసం మేము అట్లా కార్యక్రమాలు చేస్తాం. పార్టీలు అనేది పార్టీ పరంగా మనం అవన్నీ చేయము, అందరు లీడర్ని కలుపుకొని చేస్తామన్న.